పట్టా భూముల లెక్కనే అసైన్ భూములకు పరిహారం. కొడంగల్ భూముల విలువ కోకాపేట మాదిరిగా పెరగాలి. పరిశ్రమల స్థాపన కోసం భూములు ఇవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన ముఖ్యమంత్రి చేతి గుర్తుకు ఓటేసుకుంటాడు. ఇగో చూడురి, పిల్లర్లు కుంగిన తర్వాత ఖాళీ అయిన మేడిగడ్డ బ్యారేజ్. కరువుపై బీఆర్ఎస్ తొండాట. నాడు మన నీళ్లను ఏపీ ఎత్తుకుపోతుంటే వంతపాట. కృష్ణా నీళ్లలో వాటా తగ్గించి ఉత్తర తెలంగాణకు అన్యాయం. మూలకు పడ్డ కాళేశ్వరం ఏడాదిన్నర నుంచి ఎత్తిపోతలు బంద్. నిరుటి నుంచే రాష్ట్రంలో కరువు ఛాయలు. అయినా అంతా కొత్త సర్కారు వల్లే అని నిందలు. సాగు తాగునీటి అంశాలపై బీఆర్ఎస్ తీరు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా తయారైంది. అధికారంలో ఉన్నప్పుడు తప్పులన్నీ చేసేసి కరువు పరిస్థితులకు కారణమైన ఆ పార్టీ రివర్స్లో నిందలు మోపుతున్నది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం బ్యారేజీ బుంగలు, కృష్ణా నీళ్లలో వాటా రావాల్సింది ఉన్నా పోరాడకుండా కాడి వదిలేయడం, మన నీళ్లను ఏపీ ఎత్తుకుపోతుంటే వంతపడడం, పంట నష్టపోతే రైతులకు రూపాయి పరిహారం ఇవ్వకపోవడం వంటి తప్పులు చేసి ఇప్పుడు లొల్లిపెడుతున్నది. 1,00,000 కోట్లు పెట్టి కట్టి కాళేశ్వరం ప్రాజెక్టుతో 1 కోటి ఎకరాలకు నీళ్లందిస్తామంటూ కేసీఆర్తో పాటు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు పనిచేసిన కేటీఆర్, హరీష్ రావుతో సహా ఇతర నేతలు చెప్పుకొచ్చారు. ఆ ప్రాజెక్టుతో అసలు 15 లక్షల ఎకరాలైనా నీళ్ళు ఇవ్వలేదని తేలిపోయింది. వేలాది టీఎంసీల నీళ్లను వట్టిగా సముద్రంలో పాలేశారు. అయితే 1 కోటి ఎకరాల మాగాని అన్న నినాదం ఉత్త మాటలకే పరిమితమైంది. దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు పడావు పడే పరిస్థితికి వచ్చింది. ఇందుకు కారణం నాసిరకం పనులేనని నిపుణులు చెప్తున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ మునక దగ్గర నుంచి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటు దాకా కాళేశ్వరం నాణ్యత ఎలాంటిదో తేల్చి చెప్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత డొల్లానో 2022 జూలై 14లో వచ్చిన వరదలతో బయటపడింది. ఎంతటి వరదనైనా తట్టుకునేలా పటిష్టంగా ప్రాజెక్టును కట్టామని గొప్పలు చెప్పుకున్న ఒక్క వరద దెబ్బకు కన్నెపల్లి పంప్ హౌస్ ప్రొటెక్షన్ వాల్ కూలిపోయే, మోటార్లన్నీ దెబ్బతిన్నాయి. క్రేన్లు గోడలు కూలి వరదల్లో మునిగి 17 మోటార్లోని 6 మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మిగతా 11 మోటార్ల పరిస్థితిని ఏ ఒక్కరికి గత ప్రభుత్వం తెలియనివ్వలేదు. ఆ ఏడాది డిసెంబర్ 6 నాటికి 6 మోటార్లను ట్రయల్ రన్ చేసి వారం పాటు ఎత్తిపోసి బంద్ పెట్టారు. ఆ తర్వాత దాన్ని గత బీఆర్ఎస్ సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదు. పంటలు ఎండినా పట్టించుకోలే. 2020 నుంచి 2023 వరకు 40 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది. ఆ 3 ఏళ్లలో ఏ ఒక్కనాడు కేసీఆర్ కానీ మంత్రులు కానీ స్పందించలేదు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నా అటు దిక్కుపోయి చూడలేదు. రూపాయి పరిహారం కూడా ఇవ్వలేదు. కానీ ఎన్నికలు వచ్చేసరికి నిరుడు కేసీఆర్ పంట నష్టపరిహారం గురించి మాట్లాడారు. తీరా ఎన్నికల ముందున్న పంట నష్టం లెక్కలు తీయాలన్నారు. అప్పటికే కోడ్ వచ్చేసింది. పంట నష్టం లెక్కలు మూలకు పడ్డాయి. ఇక రుణమాఫీపై ఏళ్ల కేండు నాటి బీఆర్ఎస్ సర్కారు నాంచింది. సకాలంలో రుణాలు మాఫీ కాక బ్యాంకర్ల రైతులు ఇండ్లను జప్తు చేశారు. నోటీసులు తలుపులకు అంటించి వెళ్లారు. దాదాపు 14 లక్షల మంది రైతులకు కూడా 8,000 కోట్ల రుణమాఫీ డబ్బులను నాటికి సర్కారు చెల్లించలేదు. కేసీఆర్ చేసినటువంటి భాగవతము, కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో హయాంలో ఉన్నప్పుడు రైతులను మోసం చేసి ఆ కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయంలో ఎన్ని కోట్ల రూపాయలను సర్కారు ఆగం చేసిందనేటువంటి వార్త వెలుగు పత్రికలో వచ్చింది.